హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ పొటాటో బైట్స్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్లా చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక 2 ఆలూని కట్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 6-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు దాకా మైదా పిండి వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఈ పిండి ఉండలు లేకుండా లూజ్గా కలుపుకోవాలి. మరి గట్టిగా కాదు. ఇక్కడ నేను చూపించాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ తీసుకొని ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూని ఇక్కడ నేను చూపించిన విధంగా దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆలూని స్టఫ్ చేసుకున్న తర్వాత 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. బ్రెడ్‌ని మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిలోకి ఇలా డిప్ చేసుకొని దీనిపైన బ్రెడ్ క్రమ్స్‌ని వేసుకోవాలి. ఇలా సేమ్ అదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని వేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ పొటాటో బైట్స్ రెడీ. దీన్ని టమాటో కేచప్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.